ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీని దేశం యావత్తు సంస్మరించుకుంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా వారికి దండ వేసి నమస్కరించి వారి ఆశయాల్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. మరి వారు చెప్పినటువంటి ఒక మద్యరహిత భారతదేశాన్ని, మద్యరహిత ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మాణం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు, వారు ఎన్నికల్లో మహిళలకి సూపర్ 6 ఇచ్చారు. మద్యం షాపులు పెంచుతామని చెప్పలేదు, మద్యం అమ్మే వేళల్ని పెంచుతామని చెప్పలేదు. మీకు ఒక మంచి ప్రభుత్వం తీసుకొచ్చామని చెప్పేసి ఈరోజు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అయ్యా, మద్యం తాగి కుటుంబాలు బాధపడుతూ ఉంటే, ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటే మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది మీది అని చెప్పేసి ఈరోజు మహిళలు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే ఎత్ర నార్యస్తు అని చెప్పేసి చెప్పుకుంటామే. మన సంస్కృతిలో, మన ధర్మంలో ఏ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈ మహిళల్ని గౌరవించడం అనేటటువంటి దానికి కట్టుబడి ఉంటారా లేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కట్టుబడి ఉంటాము అనుకుంటే మహిళల్ని పిలవండి, చర్చించండి, మద్యాన్ని నియంత్రించే దానికి పూనుకోండి. మీకు ఇంతవరకు 3 నెలలైనా 72,000 బెల్ట్ షాపులు నడుస్తుంటే ఎందుకు కంట్రోల్ చేయడానికి మీకు చేత కాలేదని అడుగుతున్నాం. ఇప్పటికైనా పూనుకోండి, లేదు మహిళల ఆగ్రహాన్ని చవి చూస్తారు అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మద్యం పాలసీ, కొత్త మద్యం పాలసీ అన్నది తీసుకొచ్చి వీధిన వాడన బార్ షాపులు, బెల్ట్ షాపులు ఇంకా పెంచడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది కొత్త పాలక వర్గాన్ని మేము ఈరోజు మహిళా ఐక్యవేదిక సందర్భంగా మహిళా నాయకురాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఏదైతే మద్యం షాపులు విచ్చలవిడిగా పెంచుతున్నారో ఆ మద్యం షాపులను నియంత్రించాలి, అన్ని పార్టీలతోటి కులంకుశంగా చర్చించి, అందరితోటి అన్ని వర్గాల ప్రజలతోటి చర్చించి ఈరోజు ఈ మద్యం షాపుల మీద సరైన నిర్ణయం అన్నది ఈరోజు ఉన్న ప్రభుత్వం వారు తీసుకోవాల్సిందిగా మహిళా సంఘాల తరపున తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ఈరోజు వీధిన వాడన ఇంకా బార్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ పెంచుతున్నారు, ఇది గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం ఇది కాదు. గ్రామ స్వరాజ్యం కలలుగన్నారు ఆయన. కానీ మద్య నిషేధాన్ని పూర్తిగా పెట్టడం అన్నది సాధ్యం కాకపోయినా కానీ ఇలాంటి ఒక ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ ప్రభుత్వ రంగాలను నడుపుతున్న షాపుల్ని ఈరోజు పూర్తి స్థాయిలోన వాటిని నియంత్రించి సిండికేట్లుగా ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టడం అన్నది, మద్యం షాపులు పెంచడం అన్నది ఎంతవరకు మీరు చెప్పిన మంచి ప్రభుత్వం, ప్రజలకు అందిస్తామన్న మంచి ప్రభుత్వం ఇదేనా అని చెప్పి మహిళా నాయకులందరూ ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. సూపర్ 6 అని చెప్పినారు, సూపర్ 6 ఇంతవరకు అమల్లోకి జరగలేదు. కానీ ఈ మద్యం షాపులు పెంచుతామన్నది మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకి మీరు తెలియచేయలేదు. ఈరోజు మీరు మద్యం షాపులు మీ ఆదాయం కోసమని పెంచుకోవడం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న దుకాణాలు ఈరోజు మూయించడం మూలాన 15,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడుతున్నాయి. గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న దుకాణాలు వాళ్ళని మూయించడం వలన 15,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడుతున్నాయి. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఈ ప్రైవేటీకరణ రూపంలోన ఈరోజు మీరు మద్యం యథేచ్ఛగా మీరు మద్యాన్ని పెంచుతున్నారు. ఎవరైతే ఇప్పుడు సిండికేట్ అవుతున్నారో సిండికేట్లకి ఒప్పజెప్పి మీరు ఇంకా మద్యం విచ్చలవిడిగా తాగండి అని చెప్పి మీరు ఒక చేత్తో మేము సంక్షేమాన్ని అందజేస్తామంటున్నారు, ఒక చేత్తో అదే ఆదాయాన్ని మేము లాక్కుంటామని చెప్పి ఈరోజు మీరు ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో మీరు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఎక్కడ నియంత్రణ అన్నది లేదు. ఇలాంటి టైంలోన ఈరోజు గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలోన మీరు మద్యం కూడా విచ్చలవిడిగా ఇలాంటి బెల్ట్ షాపుల్ని, ఇలాంటి బార్లని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇక మహిళల మీద జరుగుతున్న దాడులకి ఏ రకంగా మీరు సమాధానం చెప్తారా అన్నది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మహిళా సంఘాలన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాయి. దయచేసి ఈ మద్య నియంత్రణ అన్నది జరగాలి. ప్రభుత్వమే దగ్గరుండి ఈ మద్యాన్ని తాగిపించే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని మహిళా సంఘాల తరపున విజయవాడ నగర మేయర్గా ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను.